ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళ కోసం ఈ వీడియోలో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన దగ్గర నుంచి తిరిగి మళ్ళీ మన డెస్టినేషన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే వరకు లగేజ్ క్లెయిమ్ చేసుకునే వరకు ప్రాసెస్ ఏముంటుంది స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. ఈ వీడియోలో డొమెస్టిక్ ఫ్లైట్ ప్రాసెస్ అంతా కూడా నేనైతే చెప్తాను. నేనైతే ఆఫీస్ వర్క్ వల్ల రాజమండ్రి నుంచి కేరళ అయితే వచ్చానండి. రాజమండ్రి నుంచి కేరళకి డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదండి, ఖచ్చితంగా కనెక్టింగ్ ఫ్లైట్ అయితే మారాలి. మీకు మ్యాక్సిమం రాజమండ్రి నుంచి హైదరాబాద్ కానీ, లేదంటే రాజమండ్రి నుంచి బెంగళూరు కానీ, లేదంటే రాజమండ్రి నుంచి చెన్నై కానీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం కేరళకి అయితే వెళ్ళాలి ఫ్లైట్లో. అంటే మీకు మధ్యలో అయితే లేఓవర్ అయితే ఉంటుంది, మీరు బేస్ ఆన్ స్టాప్ బట్టి. ప్రజెంట్ నేను వెళ్ళేది అయితే రాజమండ్రి నుంచి తిరువనంతపురానికి, మధ్యలో నాకు చెన్నై అయితే స్టాప్ అయితే ఉంది, లేఓవర్ కనెక్టింగ్ ఫ్లైట్ అది. సో ఈ వీడియోలో మీకు డైరెక్ట్ ఫ్లైట్ అయితే ప్రాసెస్ ఏంటి, అలాగే కనెక్టింగ్ ఫ్లైట్ అయితే కనుక ప్రాసెస్ ఏంటి, రెండు కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్ జిరాక్స్ తీసుకోవాలా అవసరం లేదా అంటే అది మీ ఇష్టం అండి. కావాలంటే జిరాక్స్ తీసుకోవచ్చు, లేదంటే సాఫ్ట్ కాపీ ఉంటుంది కదా మన ఫోన్లో, ఆ సాఫ్ట్ కాపీ చూపించినా కూడా మిమ్మల్ని లోపలికి అయితే అలో చేస్తారు. ఎయిర్పోర్టు ఎంట్రీ గేట్ దగ్గర మీరు ఖచ్చితంగా టికెట్ అయితే చూస్తారు. టికెట్ అలాగే మీ ఐడి ప్రూఫ్ కూడా చూపించి మీరు లోపలికి అయితే వెళ్ళాలి. టైమింగ్ వచ్చేసరికి మీ ఫ్లైట్ టైంకి 2 గంటల ముందే మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేలాగైతే చూసుకోండి. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు బ్యాగేజ్ స్క్రీనింగ్ అయితే ఉంటుంది. మీరు కూడా తీసుకువెళ్ళిన బ్యాగ్లు అక్కడైతే చెకింగ్ అయితే చేస్తారు. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ చెక్ ఇన్ కౌంటర్స్ కూడా సెపరేట్గా అయితే ఉంటాయి. ఈ విధంగా మీకు సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి, ఎటువైపు వెళ్ళాలి ఏంటని చెప్పేసి. సో ఆ సైన్ బోర్డ్స్ చూసుకుని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికైతే వెళ్ళొచ్చు. అలాగే మీకు చూడండి ఇక్కడ డిస్ప్లేలో క్లియర్గా అయితే మీ ఫ్లైట్ నెంబరు, ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఇవన్నీ కూడా చూపిస్తుంది. అంటే ఆ ఫ్లైట్కి ప్రజెంట్ చెక్ ఇన్ జరుగుతుందా లేదంటే సెక్యూరిటీ చెక్కా, సో ఇవన్నీ కూడా మీకు అక్కడ డిస్ప్లేలో అయితే చూపిస్తూ ఉంటాయి. సో అవైతే చూసుకోండి. అలాగే వెబ్ చెక్ ఇన్ ఎలా చేయాలని చెప్పేసి ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయండి. మీ ఫ్లైట్ బట్టి అక్కడ చెక్ ఇన్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో అయితే ఇండిగో చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ టికెట్ చూపిస్తే మీకు బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. చూపిస్తాను చూడండి, ఈ విధంగా మీకు బోర్డింగ్ పాస్ అయితే ఉంటుంది. నాకు కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి 2 బోర్డింగ్ పాస్లు అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఒకటే బోర్డింగ్ పాస్ అయితే ఉంటుంది. చెక్ ఇన్ కౌంటర్ దగ్గర మీ చెక్ ఇన్ బ్యాగేజ్ అంటే మీకు కూడా తీసుకెళ్లే లగేజ్ బ్యాగ్ అక్కడైతే వాళ్ళు అయితే తీసుకుంటారు, ఫ్లైట్లోకి అయితే పంపిస్తారు. అలాగే హ్యాండ్ బ్యాగ్ మీ కూడా అయితే తీసుకువెళ్ళచ్చు. హ్యాండ్ బ్యాగేజ్కి 7 kg వరకు మనకైతే ఎలో అయితే ఉంటుంది డొమెస్టిక్ ఫ్లైట్స్ లో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెక్యూరిటీ చెక్. ఇక్కడ మీ బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా తీసి అక్కడ ట్రేలు అయితే ఉంటాయి, ఆ ట్రేలు అయితే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ప్రత్యేకించి ఒక ట్రేలు అయితే పెట్టాలి. మిగిలిన డివైజెస్ అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అన్ని అంటే మీ ఫోను, మొబైల్ ఛార్జర్, పవర్ బ్యాంక్ ఇలాంటివి ఏమున్నా కూడా అవన్నీ కూడా మీరు ఇంకొక ట్రేలో అయితే పెట్టాలి. ట్రేలో పెట్టేసిన తర్వాత మీరు మళ్ళీ విడిగా అయితే పక్క నుంచి అయితే వెళ్ళాలి. అక్కడ మీకు చెకింగ్ అయితే చేస్తారు. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మీ వస్తువులన్నీ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని నెక్స్ట్ మీరు బోర్డింగ్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మీరు ఏ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మీ బోర్డింగ్ పాస్లో అయితే ఉంటుంది. సో అదైతే చూసుకోండి. అలాగే అక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి గేట్ నెంబర్స్, సో అవి కూడా చూసుకుని మీ బోర్డింగ్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బోర్డింగ్ గేట్ దగ్గర వెయిటింగ్ ఏరియా అయితే ఉంటుంది, అక్కడైతే వెయిట్ చేయండి. తర్వాత మీ ఫ్లైట్కి బోర్డింగ్ స్టార్ట్ అయినప్పుడు అయితే పిలుస్తారు. సో అప్పుడైతే మీరైతే వెళ్ళాలి. బోర్డింగ్ పాస్ అయితే అప్పుడు మళ్ళీ అక్కడ స్కాన్ చేసి మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కడానికి అయితే పంపిస్తారు. బోర్డింగ్ గేట్ ఫ్లైట్ బయలుదేరే 25 నిమిషాల ముందు అయితే క్లోజ్ చేస్తారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడ మీ సీట్ నెంబర్లు అయితే ఉంటాయి. మీ సీట్ నెంబర్ చూసుకుని అక్కడైతే కూర్చోండి. పైన క్యాబిన్ కింద చూడండి, అక్కడైతే మీరు మీ బ్యాగ్ ఏమైనా ఉంటే హ్యాండ్ బ్యాగేజ్ ఆ పైన అయితే పెట్టేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్నట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ అనుకోండి. ఇప్పుడు రాజమండ్రిలో మీరు చెక్ ఇన్ బ్యాగేజ్ ఇచ్చారు కదా, హైదరాబాద్లో మీ డెస్టినేషన్ ప్లేస్లో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీకు సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి బయటికి ఎగ్జిట్కి అని చెప్పేసి. అవి చూసుకుని మీరు బయటికి వెళ్ళేటప్పుడే మీకు కన్వేయర్ బెల్ట్స్ అయితే ఉంటాయి, లగేజ్ క్లెయిమ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వెళ్ళినప్పుడు మీకు కన్వేయర్ బెల్ట్స్ అయితే ఉంటాయి. ఆ బెల్ట్ మీద మీ లగేజ్ అయితే ఉంటుంది. మీ బెల్ట్ నెంబర్ ఏంటని చెప్పేసి అక్కడ మీకు డిస్ప్లేలో బోర్డ్స్లో చూపిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫ్లైట్లో మీరు దిగేటప్పుడు కూడా చెప్తారు ఏ బెల్ట్ దగ్గర మీ లగేజ్ వస్తుందో. ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి మీ లగేజ్ తీసుకుని వెళ్ళడమే. అక్కడతో మీకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా డొమెస్టిక్ ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ అయితే కనుక ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కనెక్టింగ్ ఫ్లైట్ అయితే కనుక అంటే ఇప్పుడు నేను వెళ్ళినట్టు రాజమండ్రి నుంచి చెన్నై కానీ చెన్నై నుంచి మళ్ళీ తిరువనంతపురం అయితే వెళ్తున్నాను నేను. సో ఈ విధంగా మీరు కనెక్టింగ్ ఫ్లైట్ అనుకోండి. కనెక్టింగ్ ఫ్లైట్కి మీకు మధ్యలో ఏ స్టాప్ అయితే వచ్చిందో అక్కడైతే మీరైతే దిగాలి. అక్కడ మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు వెళ్ళే ఫ్లైట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళే ఫ్లైట్ అయితే రాజమండ్రి నుంచి చెన్నైకి ఉంది. చెన్నైలో అయితే నాకు లేఓవర్ అయితే 1 hour అయితే ఉంది. సో అంటే నేను 1 hour అయితే వెయిట్ చేయాలి. ఈ మధ్యలో మీకు ప్రాసెస్ ఏముంటుంది అంటే కనుక మీరు మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఆ స్టాప్ దగ్గర దిగిన తర్వాత అక్కడ కూడా మీకు ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి, అవి చూసుకుని వెళ్ళండి. కనెక్టింగ్ ఫ్లైట్ అయితే మనం మధ్యలో దిగిన ఎయిర్పోర్ట్లో మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్ మీకు డెస్టినేషన్ అయితే ఏ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడికైతే వస్తాయి. సో అందుకని మీరు మధ్యలో అయితే లగేజ్ అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫర్ దగ్గరికి అయితే వెళ్ళి మీరు మళ్ళీ ఇక్కడైతే మీకు సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. సో మళ్ళీ మీరు మీ బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా తీసి అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకుని మళ్ళీ మీకు బోర్డింగ్ గేట్ ఉంటుంది అక్కడ కూడా. సో నెక్స్ట్ ఫ్లైట్ మీకు ఏముందో ఆ ఫ్లైట్ గేట్ నెంబర్ ఎంత ఉందో ఆ గేట్ నెంబర్ దగ్గరికి అయితే మీరైతే వెళ్ళాలి. ఇది ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది మీకు కనెక్టింగ్ ఫ్లైట్ అయితే కనుక. అక్కడ మళ్ళీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీరు డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడ బ్యాగేజ్ క్లెయిమ్ ఉంటుంది. అక్కడ కన్వేయర్ బెల్ట్ దగ్గర మీ లగేజ్ అయితే ఉంటుంది. సో అక్కడ ఫైనల్ డెస్టినేషన్ దగ్గర అయితే మీరైతే లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి చెక్ ఇన్ బ్యాగేజ్లో ఏం తీసుకువెళ్ళాలో ఏం తీసుకువెళ్ళకూడదు, హ్యాండ్ బ్యాగేజ్లో ఏం తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళకూడదు అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో తీస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ప్రజెంట్ నేనైతే కేరళలో ఉన్నాను. ఆఫీస్ వర్క్ గురించి ఇక్కడికైతే వచ్చాను. నియర్లీ 2 వీక్స్ అయితే అవుతుంది ఈ వీడియో అంతా కూడా రికార్డ్ చేసి. కానీ అప్లోడ్ చేయడానికి నాకైతే టైం అయితే దొరకలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిట్ చేయడము ఇవన్నీ కూడా కుదరలేదు. ఈరోజు శనివారం కొంచెం టైం అయితే కుదిరింది. సో అందుకనే మళ్ళీ వీడియో మొత్తం అంతా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఈరోజు వీడియో చేశాను, రేపు ఆదివారం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయిన ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.